ప్రపంచాన్ని వణికిస్తున్న ఎల్నినో ముప్పు ఇప్పుడు తెలంగాణను సైతం భయపడుతోంది. వర్షాలు సాధారణం కంటే తక్కువగా కురిసే అవకాశాలు ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. ప్రజలు, రైతులు నష్టపోకుండా ఉండేందుకు పక్కా కార్యాచరణను సిద్ధం చేస్తోంది. ఇందుకోసం మంత్రులు కూడా రంగంలోకి దిగారు. అసలు ఎల్నినో సవాళ్లపై సర్కార్ యాక్షన్ ప్లాన్ ఏంటి? ఎల్నినో ప్రభావం, దానివల్ల తలెత్తే వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా కసరత్తు చేస్తోంది. వాతావరణంలో చోటు చేసుకుంటోన్న విపరీత మార్పులు వ్యవసాయం, విద్యుత్ రంగాలపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉండడంతో సర్కార్ ముందస్తు చర్యలు చేపట్టింది. ఈ సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు హైదరాబాద్లోని రవీంద్ర భారతి వేదికగా ప్రభుత్వం రాష్ట్ర స్థాయి అవగాహన సదస్సును నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి ఎల్నినో సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. ప్రతి గ్రామంలో ఎల్నినోపై అవగాహన కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపిన భట్టి విక్రమార్క తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను మళ్లించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. అంతేకాక వర్షాకాలంలోనూ వేసవిని తలపించే విద్యుత్ డిమాండ్ను తట్టుకునేందుకు పగటిపూట సోలార్ పవర్ వినియోగాన్ని పెంచి ఆర్థిక భారాన్ని తగ్గిస్తామని స్పష్టం చేశారు. జిల్లాల వారీగా కూడా ఎల్నినో అవగాహన సదస్సులు నిర్వహించాలని ఈ సందర్భంగా ఉన్నతాధికారులను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. పాలనాపరమైన నిర్ణయాలతో పాటు ప్రజలు కూడా దీన్ని పూర్తిగా అవగాహన చేసుకుంటే ఈ ఎల్నినో ఎఫెక్ట్ వల్ల ఉత్పన్నమైనటువంటి భారం ఏంటో పూర్తిగా అవగాహన అయితే ముందు జాగ్రత్తలు కూడా వాళ్ళు తీసుకుంటారు. ఉదాహరణగా డ్రింకింగ్ వాటర్ కావచ్చు, ఇరిగేషన్ వాటర్ కావచ్చు. సమ్మర్లో పీక్ డిమాండ్లో ఉండేటువంటి ఎనర్జీ, ఇవాళ ఎలక్ట్రిసిటీ డిమాండ్ ఇవాళ ఈ రైనీ సీజన్లో తెలంగాణ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. మరోవైపు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించిన మంత్రి పొంగులేటి ఎల్నినో ప్రభావం, కరువు పరిస్థితులు, నివారణ చర్యలపై హనుమకొండ కలెక్టరేట్లో సమీక్ష చేశారు. తెలుగు రాష్ట్రాలపై కూడా ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సాగు, తాగునీటి ఎద్దడిని పరిష్కరించడమే తక్షణ ధ్యేయమని స్పష్టం చేశారు. నియోజకవర్గాల వారీగా కరువు పరిస్థితులపై సమగ్ర నివేదికలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. మొత్తానికి ఓవైపు సమీక్షలు, మరోవైపు అవగాహన కార్యక్రమాలతో ఎల్నినో తెచ్చిపెడుతోన్న కరువు ముప్పును ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందస్తు వ్యూహాలతో ముందుకు వెళ్తోంది.